నాన్న. రాజు గారు, మౌనిక గారు, ఏ రాజు ఏ మౌనిక ఎక్కడి నుంచి వచ్చారంటే వరంగల్ నుంచి వచ్చారు. రైతు కుటుంబంలో పుట్టి రైతుగా మారి మరి వ్యవసాయం చేసుకుంటూ ఏదో రెక్కాడితే కానీ డొక్కాడిన బతుకులు. పెళ్ళి అయ్యి 5 ఏళ్ళు అయింది, పిల్లలు పుట్టలేదు. రకరకాల చోట్లకి వెళ్ళి అక్కడ డాక్టర్ని కన్సల్ట్ చేస్తుంటే వాళ్ళు నీటి బుడగలు ఉన్నాయి, బబుల్స్ ఉన్నాయి, మరి ప్రెగ్నెన్సీ రావటం లేదు, ఓవులేషన్ డిజార్డర్ ఉంది, అంటే గ్రోత్ సరిగా లేదు, లేదా గ్రోత్ ఉంటే రప్చర్ సరిగా లేదు, ఇలా చెప్తూ ఉన్నారు. కానీ మరి మన దగ్గర మందులు వాడుతూ మన యూట్యూబ్ వీడియో చూసి ఇక్కడికి వచ్చి ఇవాళ ఎన్ని నెలల్లో ప్రెగ్నెన్సీ పొందారు? నెల రోజుల్లో పొందారు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. 5 ఏళ్ల నుంచి రానిది ఒక్క నెలలోనే ప్రెగ్నెన్సీ పొందగలిగారు న్యాచురల్గా. అది మనం గుర్తించాలి. సరే, ఆయన అనుభవాలను విందాం. రాజు గారు, మౌనిక గారు, చెప్పండి సార్, మీరు ఏం జరిగింది, ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమనిపించింది, ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది, ఇలాంటి విషయాలన్నీ చెప్తే ఇంకా మిగతా వాళ్ళకు కూడా కొంత ధైర్యం కలిగింది. ముందుగా గౌరవనీయులైన వైఎస్ డాక్టర్ బాబు గారికి నా యొక్క పాదాభివందనాలు. మాది వరంగల్ జనగాం డిస్టిక్ గన్పూర్ డివిజన్. అయితే మాకు పెళ్ళైనాక 6 నెలలకు నార్మల్గా వచ్చింది సార్. వచ్చినాక తర్వాత హాస్పిటల్ పోతే హార్ట్బీట్ రాలేదని పోయింది సార్. పోయినాక కొన్ని రోజులు అట్నే ఉన్నాం. ఇక తర్వాత వాళ్ళు వీళ్ళు అంటే హాస్పిటల్ మంచి పెద్ద హాస్పిటల్కే పోయినాం సార్. ఇంకా మంచిదై ఉంటుంది, తిరుగులేదు. నాదే ఉంది, ఇదొక 500, ఇదొక 500, 1000 రూపాయల డ్రెస్, ₹1,00,000 చీర కడతారు. పోతే మేడం లిప్స్టిక్ అనేది 25,000 ఉంటుంది తెలుసా? అది కూడా అమెరికా నుంచి వస్తుంది. ఇండియా లిప్స్టిక్ నో హాస్పిటల్ అంటే టెస్ట్ చేసారు సార్. నాకును మా భార్యకి టెస్ట్ చేస్తే నీటి బుడగలు కొద్దిగా ఉన్నాయన్నది. నాకు కొంచెం కౌంట్ తక్కువ ఉన్నది అన్నారు సార్. నీకేమో కౌంట్ తక్కువ, ఆవిడకేమో బుడగలు ఎక్కువ. నీకు తక్కువ, ఆవిడకి ఎక్కువ, మొత్తానికి పని జరగదని చెప్పారు. చెప్పినాక ఒక 1 month 2 months నాకు మెడిసిన్ ఇచ్చారు. వాడినాక సైడ్ కొంచెం నొప్పి లేచింది. ఒక 2 నెలలు వాడి చూద్దాం 2 నెలలు చూడండి, వాడండి అని చెప్పి 2 సంచులు ఇచ్చారు. ఆవిడకైతే బస్తానే ఇచ్చి ఉంటారు, ఒక బస్తా మందులు ఇచ్చి పంపించారు. 2 నెలలు ఒక ఊగే తిరుగుడే సార్. ఒక నెలకు ఒక 5-6 మాటలు పోవచ్చు. ఎక్కువ తిరుగుతూ ఉన్నారు హాస్పిటల్ చుట్టూ. రోజు ఇడిచి రోజు 2 రోజులకి 3 రోజులకి తిరిగారు. మొత్తానికి మందులు 2 సంచులు వాడారు, 2 బస్తాలు కంప్లీట్ చేశారు. ఏమైనా ఫలితం వచ్చిందా? ఏం లేదు సార్. కానీ మందుల షాప్ బలం పుంజుకొని ఉంటుంది. డబ్బులు బాగానే తీసుకున్నారు సార్. మందుల షాప్ బలం పుంజుకుంటుంది. నీకే బలం వచ్చినా రాపోయినా అక్కడ వస్తాయి. మరి చివరికి ఏం చెప్పారు అప్పుడు? మళ్ళీ తర్వాత వేరే హాస్పిటల్ పోయినాం. ఇక నీకు ఓపిక నశించింది. ఆ హాస్పిటల్ డాక్టర్ చేంజ్ అన్నాడు. ఇక మళ్ళీ ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ ఎర్ర చీర, అక్కడ పసుపు చీర, ఏదో ఒక చీర. మళ్ళీ ఇంకో డాక్టర్ గారేగా, మళ్ళీ అన్నయ్య గారు కాదుగా, అక్కయ్య గారే. ఖమ్మం పెద్ద హాస్పిటల్. సరే, పెద్ద హాస్పిటల్, ఇంకా పెద్దది, పెట్టి హాస్పిటల్ చూసుకుని వెళ్ళాడు. లాభం లేదు, 2 ఫ్లోర్లు ఎక్కువైనా పర్లేదు కానీ ఒక్క ఫ్లోర్ కూడా తక్కువ అవ్వకూడదని లెక్కేసుకుని వెళ్ళాడు. ఏమైంది? అడిగి పోయినాక ఒక 1 నెల రోజులు ఫస్ట్ పోతేనే IUI చేసింది. ఆవిడ డైరెక్ట్ IUI అంది. నెక్స్ట్ మంత్ IVF అంది. మరి పాపం అన్ని కట్టాలంటే, అన్నీ నిలబడాలంటే ఆవిడ బాధలు ఆవిడి. మళ్ళీ ఒక 1 నెల రోజులు ఆపింది. మళ్ళీ ఆపేసావు. ఓపిక నశించిపోయింది. వెళ్ళడమే దెబ్బ పడింది కదా. ఆవిడే ఆపింది. కొంచెం ఊపిరి పీల్చుకోండి నాన్న, బ్రీత్ అవుట్. ఆపినాక మళ్ళా గర్భసంచి క్లీన్ చేయాలని చేసింది సార్. కొంచెం ఆపరేషన్, ఘోరం సార్. అది ఒక ఆపరేషన్ చేశారు. మా భార్య బాగా ఏడిచింది మస్తు. ఇంటికి పోతా అంటే ఏడ్చడే, మాకు నొప్పి బాగా లేచింది సార్. మళ్ళీ అది అయిపోయినాక ఆ నెల మళ్ళీ ఇంజక్షన్లు వేస్ట్ అవుతాయి అని మళ్ళీ IUI చేసింది. అవి వేస్ట్ అవ్వకూడదమ్మా అని చెప్పేసి పొడిసేద్దాం, లోపల పారేద్దాం, పడి ఉంటాయమ్మా, వేస్ట్ పారేయకూడదు అని చెప్పి మళ్ళీ లోపల పడేసింది. ముందే గీరేసింది లోపలంతా, మళ్ళీ లోపల ఎందుకని తీసుకెళ్ళి చెత్త అంతా దాంట్లో పడేసింది. ఓకే. తర్వాత ఇట్లా గర్భసంచిలో గోడ లెక్క ఉన్నదన్న సార్. గర్భసంచిలో గోడ వచ్చింది అక్కడ. అప్పుడు లేదు, ఫస్ట్లో లేదు, మధ్యలో ఎవరో వెళ్ళి లోపలికి వెళ్ళి కట్టేశారు. మంచిది, ఓకే. గోడ వచ్చిందని దానికి ఒక మంచిగా డబ్బులు మంచిగా తీసుకున్నా సార్. గోడ తీసేయాలన్నారు, కటింగ్ చేయాలని, కూలీలను పెట్టి పొడిచేయాలన్నారు గోడ. సరే, నమ్మినా సార్. మరి నమ్మక తప్పదు కదా, నీకు తెలియదు కదా ఆవిడ ఏం చెప్తే అది.
ఇక అది లోపలికి వెళ్ళి గోడ ఎవరు కట్టారా అని అనిపిస్తుంది. సరే ఏదో ఒకటి గోడ వచ్చింది అంది మేడము, గోడ తీస్తానంది, డబ్బులు ఇస్తే ఆవిడే తీసి పెడుతుంది గోడ అనుకుని తీర్చుకున్నాం. నెక్స్ట్ ఇక అంతటితోనే ఆ మంత్ పోయినాం మేము. ఇక మేడం ఫలితం అయితే లేదు, ఊకున్నాం సార్. ఊరుకున్నారు. ఊకున్నాక మామూలుగానే ఉన్నాం. ఉన్నాక కొన్ని రోజులకు మీ వీడియో వచ్చింది సార్. నా వీడియో చూశారు. చూస్తే గిట్నే కామెడీ చేస్తే నేను నమ్మలే. ఇదేంట్రా కామెడీ అక్కడ డాక్టర్ అంటే ఎంత సీరియస్గా ఉండాలి, ఇలా కామెడీలు చేస్తున్నారండి. ఈయన నిలబడిపోవాలి ఇలా స్ట్రైట్గా, కదలకూడదు. ఫ్రూట్స్ తినాలి, డ్రై ఫ్రూట్స్ తినాలి. పిదాలు కూడా గట్టి కదలదమ్మా. కొంతమంది పిదాలు గట్టి కదిపినా మళ్ళీ డాక్టర్ కాదేమో అనుకుని డౌట్ వస్తుందని గట్టి కదపరు. పిదాలు కూడా తెల్లటి డ్రెస్సులు వేసుకుంటారు, లేదా యాప్రాన్లు వేసుకుంటారు. మురికి కూడా పడదు అట్లా. ఎందుకు పడితే కదా 10 ఉంటాయి యాప్రాన్లు అక్కడ కారులోనే. చిన్న మురికి వచ్చినా వెంటనే తీసేసేసుకుంటారు. అంత అద్భుతమైన డాక్టర్లు లాగా లేడు ఈయన. ఈయన చూస్తే కామెడీ చేస్తున్నాడు, బ్రహ్మానందం తమ్ముడిలాగా ఉన్నాడు. ఏంది గొడవ అనుకుని కొంచెం డౌట్ వచ్చింది నీకు? వచ్చింది సార్. వచ్చినాక అంటే నమ్మలే. ఫస్ట్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా. సబ్స్క్రైబ్ ముందు ఒక నొక్కటి పెడదాం, అవసరం వస్తుందని నొక్కినా సార్. సైడ్కి పడేద్దాం, ఎందుకైనా మంచిది అని ఒక నొక్కాడు. నొక్కినాక అప్పుడు కొంచెం పొలం పనులు బాగున్నాయి, అప్పుడు పట్టించుకోలే. తర్వాత మా ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ అని వస్తాడు. ఆర్ఎంపీ డాక్టర్ మా ఊళ్ళో ఊళ్ళలో. అవునవును. ఇంట్లో వచ్చి రాజు ఏంది ఇట్నే ఉంటావా, నీకన్నా ముందుగా పెళ్ళైన వాళ్ళకి అందరు అవుతారు, తీసుకపోతే హాస్పిటల్ ఒక 5-6 లక్షలు కాదనుకో అన్నాడు. దా రాజు నేనున్నాను, ఆజా ఆజా అని లోపలికి వెళ్ళి ఐవీఎఫ్ కాజా తినిపిద్దామని చూశాడు. ఎందుకంటే కాజాలో ఆయనకు వాటా ఉంటుంది, అంటే 20-30% కమిషను. డాక్టర్లు ఏడ్ చేస్తున్నారు మా ఐవీఎఫ్ సెంటర్ డాక్టర్లు. అసలు ఐవీఎఫ్ అనే పదం పలికే అవకాశమే లేదు, ఆపరేషన్ థియేటరే లేదు. నీకు ఎప్పటికి వచ్చినా ప్రెగ్నెన్సీ న్యాచురల్గానే తెప్పిస్తాం. అది 10 రోజులకా 10 నెలలకా అది వేరే విషయం. నీ శరీరంలో రుగ్మత ఎంత తీవ్రంగా ఉంటే అంత టైం పడుతుంది తప్ప అయితే రావటం మాత్రం పక్క. లేట్ అవుతుందేమో కానీ రావటం మాత్రం పక్కా అని చెప్పాం. నీకు కూడా అలాగే అయిందిగా. ఆ రోజు చెప్పినప్పుడు కొద్దిగా అనుమాన పడి ఉంటావు, కానీ వాళ్ళు ఎంత తొందరగా వస్తుందని నమ్మేవా? ఇంకా నమ్మట్లే. 30 రోజుల్లో ఏంటండి ఇన్ని బాధలు పడ్డావు, 30 రోజులు ఎలా వచ్చిందని అనుమానంగా ఉంది. కానీ ఇది కన్ఫామ్. అక్కడ ప్రెగ్నెన్సీ రాగానే వాళ్ళు మాకు ఫోన్ చేస్తే వెంటనే దగ్గరలో ఉన్న స్కాన్ సెంటర్కి వెళ్ళి స్కాన్ తీయించుకోమన్నాం. అక్కడే దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కాన్ తీయించాడు. తీస్తే ఎర్లీ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ 5 వీక్స్ అని ఇచ్చారు. ఇదిగో గర్భసంచిలో ఉంది, కరెక్ట్గా క్లియర్గా కనపడుతుంది శాక్. సో ట్యూబుల్లో లేదు, గర్భసంచిలో వచ్చిన ప్రెగ్నెన్సీ అని అక్కడ డాక్టర్ గారు ఇచ్చారు. ఎందుకు ఆయన రమ్మంటామంటే భార్య రావాలంటే ఇబ్బంది, ఇక్కడ దూరం జర్నీలు చేయాలన్నా వేవుళ్ళు ఉంటాయి, అవకరాలు, మరి ఈ జర్నీలు చేస్తే పోతాయి అనే భయం ఉంటుంది చాలామందికి. అందుకని మనం ఏం చేస్తామంటే భార్య రావక్కర్లేదు, భర్తను వచ్చి మందులు తీసుకెళ్ళిపోమంటాం. భార్యకి కావాల్సిన స్కానింగ్లు బ్లడ్ టెస్టులు అక్కడే చేయించుకుని ఆ రిపోర్ట్లు తీసుకొచ్చి మందులు తీసుకెళ్ళమంటాం. మీ లోపాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ లోపాలని నేను ఎత్తి చూపిస్తే మీరు భయపడతారు, మీకు తెలీదు. ఆ లోపాన్ని సరిచేసే మందులు మన దగ్గర ఉన్నప్పుడు కాస్త 4 రోజులు ఓర్చుకుని ఆ మందులు వాడితే ఆ లోపం సరే అయిపోద్ది. ఎందుకు ఈ కాచేపులో భయపడటం? అది నా ఉద్దేశం. ఓకే, అట్లాగే మీరు కూడా సాధించారు. సాధించడమే కాకుండా రాజు గట్టిగా నిలబడి ఇవాళ మీ అందరికి కూడా హెల్ప్ అవ్వాలని చెప్పి తనకున్న నాలెడ్జ్లో చెప్పాడు. ఫస్ట్లో దగ్గాడు, తుమ్మాడు, అడావిడి చేశాడు, కంగారు పడ్డాడు. ఇప్పుడు చూడు లైన్లోకి వచ్చేసాడు, అలవాటు అయిపోయింది. నెక్స్ట్ 2వ బిడ్డ, 3వ బిడ్డ, 4వ బిడ్డ, 5వ బిడ్డ, 6 బిడ్డ, 6 డజన్లు కణాలు నువ్వు. నేను ఒక్కనే సార్, మా అమ్మాయికి నేను ఒక్కనే. మరి నీకు 6 డజన్ అన్న ఉండొద్దా? స్కూల్లోకి వెళ్ళేటప్పుడు ఆటోలో నీ బిడ్డ ఎక్కించడం కాదు, ఆటో మొత్తం నీ బిడ్డలే అవ్వాలి. అది కదా మధ్య. ఇన్నాళ్ళు జనాలు మనల్ని అన్నందుకు గాను తోడ ఇలా కొట్టి ఇలా కొట్టి ఇలా కూడా కొట్టి ఇలా కూడా కొడితే కదా మధ్య. ఒక తొడ కొడితే ఏముంది ఉపయోగం? వాళ్ళకి నోరు ముగించడానికి అన్ని తొడలో కొట్ట. అప్పుడు వీళ్ళు కుదిరితే ఆడి తొడ కూడా కొట్టాలి. మీ ఒంట్లో కొంచెం ఓపుకుంటే వాళ్ళ తొడలు కూడా కొట్టి పారేయచ్చు. అది. సో భగవంతుడు మన వెనకాల ఉన్నాడు అనే విషయం తెలిసిపోతే చాలు, మనకి కొండంత ధైర్యం వస్తుంది. అది
నువ్వు కూడా అది తెలుసుకున్నావు, ఇవాళ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళకు కూడా ధైర్యం కలిగించడానికి నువ్వే చక్కగా వాళ్ళకే ధైర్యం కలిగించావు. ఆల్ ది బెస్ట్ అయ్యా. గాడ్ బ్లెస్ యూ రాజు. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ.